కవిత గారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటు ఎంపీగా పనిచేసినారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కవిత గారు ఏదైనా నిజం నిర్భయంలా చెప్పటం, కేసీఆర్ గారికి ఏ విషయం ఉన్నా నిర్భయంగా లేఖలు రాసేటటువంటి పద్ధతి కవిత గారికి ఉన్నటువంటి అలవాటు. అందులో భాగంగానే కవిత గారు రాసినటువంటి లేఖ ఇవాళ బయటికి లీక్ అవ్వటం, కవిత గారిని సస్పెండ్ చేసేంత వరకు వచ్చేటటువంటి పరిస్థితిని సృష్టించడం అని చెప్పనేది అవతల ఎవరైతే కవిత గారు ఉంటే మన ఆటలు సాగవని చెప్పని అనుకున్నారో వాళ్ళు ఈ మేరకు విజయం సాధించినారని చెప్పని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు అక్క చెప్పినటువంటి ఒక గంట సేపు ప్రెస్ మీట్లో స్పష్టంగా తను చెప్పినటువంటి అంశం, ఎవరెవరైతే ఇప్పుడు చెప్పిన హరీష్ రావు గారి పేరు చెప్పినారు, సంతోష్ గారి పేరు చెప్పినారు, వాళ్ళు ఆ మేరకు వాళ్ళు ఆనందపడతా ఉన్నారు. సస్పెండ్ విషయంలో వాళ్ళు విజయం సాధించామని చెప్పని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రమాదం ఉన్నది అని చెప్పనంటే ఒక కుటుంబంకే కాదు, తెలంగాణ ప్రజానీకానికే ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజం నిర్భయంగా ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. ఇవాళ ఎవరు పార్టీని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు పార్టీని నాశనం చేసేటటువంటి పద్ధతిలో పనిచేస్తున్నారు అనేటటువంటిది ఇవాళ ఎంత నిర్భయంగా చెప్పినా నిజాన్ని మాత్రం దాయలేము. ఇంకా కొంతకాలానికైనా విజయం సాధిస్తుంది నిజం అనేటటువంటి చెప్పవచ్చు. కవిత గారు ఏదైనా ఆధారం లేనటువంటి మాట చెప్పేటటువంటి మనిషి కాదు. కాబట్టి 1కి 10 సార్లు కవితక్క చెప్పినటువంటి విషయాలు ప్రతి ఒక్కటి నిజమని నిర్భయంగా ప్రజానీకం నమ్ముతా ఉన్నారు. జరగవచ్చు, ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఏదేం జరిగినా కూడా తెలంగాణ సమాజం ముందు జరగబోయేటటువంటి కాలాన్ని మాత్రం గమనిస్తున్నది. అది నిజం నిర్భయంగా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కవితక్క ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రెస్ మీట్ 1 గంట సేపు చెప్పినటువంటి దాంట్లో పార్టీ పెట్టడం కానీ వేరే పార్టీలకు పోవటం కానీ ఏం లేదు. తెలంగాణ 4.5 కోట్ల ప్రజల కోసం పనిచేసేటటువంటి మహానాయకురాలు కవితక్క జాగృతి సంస్థ ద్వారానే పనిచేయాలనేటటువంటిది కార్యకర్తలుగా మేము కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క. Subscribe us and press the bell icon for more interesting updates.